ఇంకొకటి, మనం ఏదైనా చేసేటప్పుడు ఒక పని గాని, ఒక బిజినెస్ కానీ, ఏదైనా గాని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్‌కో, మన పేరెంట్స్‌కో నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే కంటెంట్ క్రియేషన్ కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు. ఇక్కడే మనం తప్పు చేయట్లేదు, రాంగ్ వేలో వెళ్ళట్లేదు. ఏదో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏదో ఫ్రీ మార్కెటింగ్‌కి యూజ్ అవుతుంది. ఒక ఫ్యూచర్‌లో ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అనుకుని ఏదో ఒకటి చేస్తాం. బట్ అది చాలా మందికి నచ్చదు. 90%, 99% కూడా నచ్చదు. మన చుట్టూ ఉండే వాళ్ళకి, ఈవెన్ మన బెస్ట్ ఫ్రెండ్స్‌కి, మన ఫ్యామిలీ వాళ్ళకి. ఓకే. మీకు నచ్చకపోతే ఒక మంచి వేలో చెప్పండి. అంతేగాని ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు, ఛాన్స్ దొరికింది గదా అని బెదిరిస్తూ మాట్లాడడం, ఏదో పెద్ద నిందలేస్తూ మాట్లాడడం. ఆఫ్‌కోర్స్ అందరికి రైట్స్ ఉంటాయి. అందరికంటే మన బెస్ట్ ఫ్రెండ్స్‌కి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పడానికి రైట్స్ ఉంటాయి. బట్ ఆ చెప్పడానికి ఒక వే ఉంటది. ప్రతీదీ మనమే కంట్రోల్ జేయాలి. మనం చెప్పిందే వినాలి. అందరూ ఒకే ఏజ్‌లో ఉంటారు గదా! మీ ఫ్రెండ్స్, మనం అంతా. అందరి దగ్గర చెప్పించుకోవాలి, చెప్పించుకునేంత పనులు ఇక్కడ ఎవరు చెయ్యరు. సెన్స్ ఉండేవాళ్ళు అయితే. అరే చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి. ఇలా చేంజ్ చేసుకో, అలా చేంజ్ చేసుకో అని. అంతేగాని ఖచ్చితంగా చెయ్యాలి, నేను చెప్పిందే వినాలి. ఈ మెంటాలిటీ అంటే ఏ తప్పు చేయకపోయినా నువ్వు పెద్ద ఏదో తప్పు చేసినావు అన్న వేలో మాట్లాడితే వినాలని ఎవరికీ అనిపించదు.